ఈ జూన్ నెల దేవుని వాగ్దానం. నీకు వాగ్దానము ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గడిచిన మే నెల అంతా మనల్ని ఎంతో దేవుడు కృపచేత కాచి కాపాడి ఆయన సురక్షితమైన రెక్కల నీడలో మనల్ని ఎంతో క్షేమంగా కాచి కాపాడే దేవునికి మహిమ కలుగును గాక. చదువుకుందాం జూన్ నెల వాగ్దానము. జకరయ 8:13. యూదా వారలారా, ఇజ్రాయేల్ వారలారా, మీరు అన్యజనులలో ఎలాగూ శాపాస్పదమైన ఇంటిలో అలాగే మీరు ఆశీర్వాద మగునట్లు నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యం తెచ్చుకొనుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు ఎలాంటి కుటుంబాల్లో ఎలాంటి శాపము, ఎలాంటి పాప శాపంతో నిండి ఉన్నారో, కానీ ఎలాంటి మన కుటుంబాల్లో ఎలాంటిది లేకుండా దేవుడు శాపాస్పదమైనటువంటి కుటుంబాలని ఆశీర్వాదకరంగా మార్చడానికి దేవుడు ఎంతో గొప్ప దేవుడు. ప్రతి ఒక్క బిడ్డ విషయంలో ఎలాంటి శాపములు లేకుండా కుటుంబాల మీద ప్రతిదీ కొట్టివేసి దేవుని నామానికి మహిమకరంగా మనల్ని తీర్చి ఆయన కృపలో నిత్యము క్షేమంగా కాచి కాపాడడానికి ఆయన కృప ఎంతో ఉన్నతంగా మన పట్ల ఉంటుంది. కాబట్టి ఇలాంటి శాపం మన కుటుంబాల మీద లేకుండా ప్రతిదీ కొట్టివేసి ఆశీర్వాదకరంగా మార్చే గొప్ప దేవుడు. నా జీవితంలో ఎన్ని శాపాలతో ఎవరి దోషాలు శాపాలు నా కుటుంబం మీద ఉంటున్నాయో అని భయపడుతున్నారేమో, కానీ ఎలాంటి శాపాలు దోషాలు ఏమీ లేకుండా దేవుడు అవన్నీ కొట్టివేసి మన కుటుంబాలని ఆశీర్వాదకరంగా మార్చే గొప్ప దేవుడు. భయపడకుండా ధైర్యం తెచ్చుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని మాట నిజంగా మనల్ని ఎంతో ధైర్యపరుస్తుంది, మనల్ని ఎంతో ఆదరణిస్తుంది దేవుని మాట. కాబట్టి దేవుని వాక్యము మన జీవితాల్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. కాబట్టి ఏ విషయంలో భయపడకుండా ధైర్యం తెచ్చుకొని ఆయన కృపలో నిత్యము జీవించాలంటే ఆయన వైపు చూస్తూ ప్రార్థిస్తూ ధైర్యము కలిగి ప్రార్థిస్తున్నప్పుడు గొప్ప ఆశీర్వాదాలు మన కుటుంబాల్లో మన బిడ్డల జీవితాల్లో మన కుటుంబాల్లో ఎన్నో ఆశీర్వాదాలు ఆశీర్వాదాల చేత నింపే దేవుడు. మనం ఏ విషయంలో భయపడకుండా ధైర్యం తెచ్చుకొని మన కుటుంబాల్లో దీవించడానికి సిద్ధంగా ఉన్న దేవుణ్ణి మహిమపరచాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి, ఆయన నామాన్ని స్తుతించాలి. దేవుని నామానికి మహిమకరంగా ఉన్నప్పుడు ప్రతిదీ మనల్ని శాపాలు కొట్టివేసి ఆశీర్వాదకరంగా మార్చే గొప్ప దేవుడు. మనం ఏ విషయంలో భయపడకుండా ధైర్యం తెచ్చుకొని ఆయన వైపు చూస్తూ ఎప్పుడు దేవుని నామాన్ని మహిమపరిచే బిడలముగా, దేవుని స్తుతించే బిడలంగా మనం ముందుగాక. దేవుని సన్నిధి సమాధానము మన కుటుంబాలపై మన బిడ్డలపై ఉండునుగాక. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన. స్తోత్రము నాయన, పరిశుద్ధ వందనాలు చెల్లించుకుంటాను ప్రభా. నీ వందనాలయ్య గొప్ప దేవుడు ప్రభా. ఇదిగో తండ్రి రాజా నాయన, నీ నామానికి మహిమకరంగా ప్రభా వాగ్దానం నా తండ్రి నాయన, ఆయా బిడ్డల్లో ఎంతమంది నాయన ఈ వాగ్దానం చూస్తున్నారు. ప్రతి ఒక్క ఆయా బిడ్డకు నా ప్రభా ప్రతి ప్రతి శాపాన్ని కొట్టివేసి ఆశీర్వాదకరంగా మార్చి ప్రతి బిడ్డ ఏ విషయంలో భయపడకుండా ధైర్యం తెచ్చుకొని వైపు చూసేందుకు సహాయం చేయండి ప్రభా. అయ్యా తండ్రి, ఏ బిడ్డ ఏ బలహీనతలో ఉంటుందో ప్రభా ప్రతి బలహీనత తొలగించి మంచి ఆరోగ్యం దయచే ప్రభా. ఏ బిడ్డ ఏ భయం విషయంలో నాయన ప్రభా కృంగిపోతున్నారు, భయపడుతున్నారు, ప్రతి కృంగుదల ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా. ప్రతి భయములన్నిటి నుండి మీరు ధైర్యం ఇచ్చి కృప చూపండి తండ్రి నాయన. ఏ బిడ్డ ఏ అనారోగ్య స్థితిలో ఉన్న మంచి ఆరోగ్యం దయచేయండి, గర్భఫలం లేని బిడ్డల గర్భఫలం దయచేయండి ఇదిగో ప్రభా నాయన. ఈ వాక్యం ద్వారా ప్రతి బిడ్డను బలపరిచి వాక్యం నాయన ఆయా ప్రతి ఒక్క జీవితాల్లో ఆశీర్వాదకరంగా మార్చి జకరయ 8:13 ప్రకారం నాయన ప్రతి బిడ్డన్న ప్రతి శాపం కొట్టివేసి ఆశీర్వాదం చేత నీకు బలపరచమని నీకే స్తుతులు చెల్లించుకుంటూ ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి కృప చూపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి.